మేము 30 ఏళ్ళుగా జనగణనలో కులగణన చేయాలి, బీసీల లెక్క ఏందో తేలాలి. ఆ లెక్క తేలిన తర్వాత అన్ని రంగాల్లో మా వాటా మాకు ఇవ్వాలని అనేక ఉద్యమాలు, వేలాది ఉద్యమాలు ఇక్కడ చేసినాం, వందలాది ఉద్యమాలు ఢిల్లీలో చేసిరన్న. ఇప్పుడు బీజేపీలో మీరు జాయిన్ అయ్యారు, ఎంపీగా ఉన్నారు. ఈ క్షణంలో మీకు అనుకున్నటువంటి లక్షణాలు కావచ్చు, లేకపోతే మీరు అనుకున్నటువంటి సిద్ధాంతాలు కావచ్చు, అవి నెరవేరబోతున్నాయి అనే ఒక సిచ్యువేషన్ ఉంది. మీరేమంటారు? నెరవేరబోతున్న సంకేతం మొదలు తెలుసు. బీజేపీ బీసీల కబ్జాలో ఉంది, ప్రధానమంత్రి బీసీ కాబట్టి జనాభా లెక్కలు తీస్తారు. భవిష్యత్ లోపల దీని పునాదిగా జనాభా లెక్కలు వచ్చిన తర్వాత కేంద్రంలో మంత్రిత్వ శాఖ వస్తుంది, చట్టసభలో రిజర్వేషన్లు వస్తాయి. ఇవన్నీ కూడా తప్పనిసరి సాధ్యమవుతాయి. అంటే ఇన్ని రోజులు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తుండు, నేను ఫోర్స్ చేసి నేను దేశమంతా ఎరిగిన జోడయాత్రతో ఇది చెప్పుకున్న నేను అడుగుతా రాహుల్ గాంధీని, మీరు బీజేపీ కన్నా ముందు ఎవరున్నారు? 10 ఏళ్ళు రాహుల్ గాంధీ ప్రభుత్వం ఉంది. మీరు అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు కూడా మేము చాలాసార్లు అడిగాము, చాలా డిమాండ్ చేశాము, చేయలేదు. ఆఖరికి బీజేపీ కూడా ఒత్తిడి ఇచ్చింది సుష్మా స్వరాజ్ తోటి. అప్పుడు ఒత్తిడి తెస్తే సోషల్ ఎకనామిక్ సర్వే అని 7,000 కోట్లు కేటాయించారు, సర్వే జరిపారు, తూతూ మంత్రంగా లెక్కలు పరిగెలేవు అని చెప్పి మూలకు పడేశారు. మీరు చేయలేదు. ఇప్పుడు మోడీ బీజేపీ ప్రభుత్వం హయాంలో తొలిసారిగా సెన్సస్ జరుగుతున్నాయి, ఇవాళ అనౌన్స్ చేశారు. అందుకు అన్ని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పోవాలి. సెన్సస్ జరపడం ఒకటే కాదు, దీని తర్వాత వాటా అన్ని రంగాల్లో బీసీలకు రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా, మీరు మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు? 2 8 మందికి 2 ఇస్తావు, అక్కడ మీ మంత్రివర్గంలోనే అన్యాయం. అదే కాదు, కార్పొరేషన్ చైర్మన్లా 42% వాటా ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చారు, 20% కూడా లేరు. అది ఒకటి. మన ఇన్ఫర్మేషన్ కమిషనర్ 7 మందిని నియమిస్తే ఒకే ఒకడు బీసీ, ఎక్కడ ఎంత పర్సెంటేజ్ అని చెప్పి ఎక్కడ కూడా 20%, 15% ఇవ్వకుండా అన్యాయం చేసుకుంటా మీరు మళ్ళా మమ్మల్ని ఏలైతే చూపడంలో ప్రధానమంత్రి న్యాయం కాదు. మీరు ప్రధానమంత్రిని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సపోర్ట్ చేసి ప్రశంసించాలి. అది రాజనీతి, ధర్మం. రాజనీతి పాటించకుండా రాజకీయాల కోసం విమర్శిస్తే బీసీలు ఒప్పుకోరని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎత్తలేదు. అంతేకాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ హాస్టళ్లకు మెస్ బిల్లులు ఇస్తలేడు. 7 నెలల మెస్ బిల్లు ఇయ్యక హాస్టల్ మూసేసే పరిస్థితి. వర్కర్ల జీతాలు ఇస్తలేరు, హాస్టల్ రెంట్ ఇస్తలేడు. ఇప్పుడు ఇంకొకటి, సిటీ లోపల డిప్యూటీ కలెక్టర్లు, ఏసీపీలు, డీసీపీలు ర్యాంక్ పోస్టులు అన్నీ ఎవరితో నింపారు? బీసీలు ఎవరైనా ఉన్నారా? బీసీలు ఎక్కడన్నా ఉన్నారా? ఫుల్ స్కేల్లో లేరు. ఒకటన్నా బీజేపీ ప్లాన్ చేస్తుంది, జనాల్లోకి వెళ్ళాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి జనగణన పట్ల అని చెప్పేసి అంటుంది. మీరు మీ పాత్ర ఏముండబోతుంది బీసీ నాయకునిగా? బీసీ సంఘం బీజేపీ పార్టీతో కలిసి ప్రతి జిల్లాలో మీటింగ్లు పెడతాం. బీసీ సంఘాలు కూడా సపరేట్గా కూడా పెట్టి ప్రధానమంత్రి చేసినటువంటి గొప్ప సాహసాన్ని, ధైర్యాన్ని ప్రజలకు చెప్పి ఈ లెక్కలు చేసేటప్పుడు పూర్తి సహకరించాలని చెప్పి ప్రచారం చేస్తారు. కృష్ణయ్య ముందు బీజేపీ అని వచ్చినప్పుడు ఎటువైపు నిలబడతారు ఆర్ కృష్ణయ్య? అంటే ఈ బీజేపీ అనేది ఇష్యూ బేస్డ్గా మాట్లాడాలి. ఇప్పుడు దేశ రక్షణ వచ్చింది, దేశ రక్షణ ముఖ్యం నాకు. దేశం సుభిక్షంగా ఉంటేనే బీసీలు సుభిక్షంగా ఉంటారు. కాబట్టి ఆ కాదు మీదనే ఉంటుంది స్టాండ్. సిచ్యువేషన్ బట్టి వేరే సందర్భాన్ని బట్టి ఇప్పుడు పహల్గాం మా ఇష్యూ వచ్చింది, దాని ఇష్యూ అప్పుడు బీసీ అని మాట్లాడలేము. దేశ రక్షణ ముఖ్యం, దేశం కోసం బీసీలందరూ అండగా నిలబడాలి. బీజేపీ ప్రభుత్వాన్ని మద్దతు ఇవ్వాలి. మేమే కాదు, అన్ని పార్టీలు, భారత ప్రజలందరికీ మద్దతు ఇవ్వాలి. అటువంటి దాని మీద ఉంటుంది. అంటే బీజేపీ వైపు మద్దతు నిలవాలి బీసీలు అని చెప్పేసి పిలుపునిచ్చే అవకాశం ఉందా ఆర్ కృష్ణయ్య? అంటే తప్పనిసరి దేశంకు పాకిస్తాన్ తోటి యుద్ధం జరుగుతుంటే బీజేపీకి సపోర్ట్ తప్పనిసరి, ప్రతి ఒక్కరు కూడా మద్దతు ఇవ్వాలి. ఫ్యూచర్ ఎలక్షన్లో కూడా స్థానిక ఎలక్షన్స్ కావచ్చు, అనేక ఎలక్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు రిజర్వేషన్లు పెట్టి
ఈ కులాలకు న్యాయం చేస్తుంటే చీఫ్ మినిస్టర్ ఇస్తాం, ఈ కులాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామంటే ఆ పార్టీకి ఇవ్వకపోతే ఏ పార్టీకి ఇస్తారు? ఇక ప్రధానమంత్రే బీసీ, ఇక్కడ బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అంటున్నారు. అప్పుడు ఆ పార్టీకి బీసీ నేనే కాదు బీసీలు అందరూ ఆటోమేటిక్గా మద్దతు ఇస్తారు. ఇప్పుడు బీజేపీ సంబంధించి అధ్యక్షుడు ఇంకా నియమించబోతున్నారు. సో బీసీనే నియమించాలని చెప్పేసి డిమాండ్ వినిపిస్తుంది. మీరేమంటారు? బీసీని చేయాలా ఎవరైనా సరేనా ఏమంటారు? పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటారో పరిస్థితులను బట్టి దానికి మద్దతు. అంటే బీసీ నాయకునిగా బీసీ ఉండాలని మీకు బీసీ సీఎం అని వాళ్ళే డిక్లేర్ చేశారు. సీఎం ఒక అధ్యక్షుడు కూడా కావాలి కదా. అధ్యక్షుడిది కూడా అది కూడా వాళ్ళకి బీసీ కోసమే లేగుతున్నారు, బీసీనే పెట్టాలని లేగుతున్నారు. అది ఓకే అవుతుంది. బీసీ అధ్యక్షుడు వచ్చే అవకాశం ఉందా బీజేపీ? నేను బీసీలకు ఇక్కడ కొట్లాడి ఏ స్కీమ్లు అయితే పెట్టించామో, హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, దేశమంతటా ఈ కులాలకు చదువుకోవాలి, ఉద్యోగాలు పొందాలి, ఉపాధి పొందాలి, అభివృద్ధి చెందాలనే ఎజెండాతో బీజేపీ వాళ్ళు బీసీ సీఎం అంటారు. ఓకే, అది అధికారం వచ్చిన తర్వాత అది జరిగిపోయాని. కానీ ఇప్పుడు అధ్యక్షుని విషయంలో కూడా బీసీకి ఇస్తే బాగుంటుందని అంటున్నటువంటి ఆల్రెడీ నేను అడగకముందే బీజేపీ పార్టీ బీసీనే అధ్యక్షుడిని నియమిస్తామని అనౌన్స్ చేసింది. అందుకే దానికి జవాబు అదే, జవాబు మీ దగ్గరనే ఉంది.